హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ భావన, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ భావన న్యూరో స్పెషాలిటీ కేర్. మన దగ్గరికి ఒక ఆర్థోపెడిక్స్ డాక్టర్ ఒక కేసు రెఫర్ చేశారండి. సో ఆ పేషెంట్ ఏంటి అంటే పడిపోయింది రైట్ షోల్డర్ పైన. సో పడిన తర్వాత నుంచి షోల్డర్ పెయిన్తో పాటు ఇన్వాలంటరీ మూమెంట్స్, అంటే తెలియకుండానే చేయి కదులుతుంది అని చెప్పి మనకి ఆర్థోపెడిక్స్ డాక్టర్ రెఫర్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అండ్ ఎవాల్యుయేషన్ తర్వాత అది మనకి ఫిట్స్ అని బయటపడిందండి. దాన్ని మెయిన్గా వచ్చి ఫోకల్ సీజర్స్ ఆఫ్ రైట్ అప్పర్ లిమ్గా కనుక్కున్నాము. సెకండరీ టు ఎందుకు అంటే బ్రెయిన్లో ఆమెకి ప్రీవియస్గా పాత క్లాట్ ఉందండి, బ్రెయిన్లో క్లాట్. సో ఆ క్లాట్ గ్లయోటిక్ ఫోకైగా మారిపోయి అక్కడి నుంచి ఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో కరెక్ట్ డయాగ్నోసిస్, మేక్ ఏ హ్యాపీ పేషెంట్. థ్యాంక్ యూ. రఘునాథ్ సార్ కాడికి మా అమ్మని తీసుకొని వెళ్ళాం. కుడి చేయి నొప్పిగా ఉంటే భావన మేడం కాడికి సార్ పంపించాడు. భావన మేడం ఇంక పిడిసిలాగా వచ్చిందమ్మా అని చెప్పి బాగా చూసి మా అమ్మని పొద్దుల అస్తం చెయ్య వారం రోజుల నుంచి తగ్గకుండా ఉంటే కనీసం అన్నం కూడా తినలేకపోతే భావన మేడం చూసి టాబ్లెట్లు అవి రాసిచ్చి బాగా చూసి పంపించింది. 3 రోజుల తర్వాత మా అమ్మకి తగ్గిపోయింది. అంతేనా.